ఆ 4 రోజుల వ్యవధిలోనూ త్యాగు నాన్నని ఎలా ఊరుకోబెట్టాలో తెలియక ఉక్కిరిబిక్కిరయ్యాడు. బ్రతిమలాడుకున్నాడు, వేడుకున్నాడు. తెలివిగా వాదించి తప్పుకో జూశాడు. కోపం తెచ్చుకున్నాడు. కంటికి కనబడకుండా ముఖం చాటేసి తప్పించుకుని తిరిగాడు. దాక్కున్నాడు. ఏం చేసి ఏం ప్రయోజనం? నాన్న కాస్త కూడా అవకాశం ఇవ్వలేదు. తప్పించుకుపోయేందుకు సంధిస్తే కదా! మొదటి 2 రోజులు ఉన్నవి లేనివి కల్పించి చాలా సమర్థతతో రకరకాల కుంటి సాకులు చెప్పి తప్పించుకో చూశాడు. నువ్వు అనుకుంటున్నట్లు నేను ఒక ఎడిక్ట్‌ను కాదు నాన్నా. తలుచుకున్నానంటే నేను ఈ అలవాటును మానుకోగలను. నువ్వు చూసిన అన్నిసార్లు నేను తాగిన నిషాలో ఉన్నది నిజమే. దాంతో వీడో డ్రింకర్డ్ అంటూ నువ్వో నిశ్చయానికొచ్చావు. యు ఆర్ రాంగ్. టోటల్లీ రాంగ్. కావాలంటే ఇవాళంతా తాగకుండా ఉండి చూపించమంటావా? ఆ తర్వాతనైనా నీ ఉద్దేశం మార్చుకుని డాక్టర్ దగ్గరికి రా అంటూ నన్ను పీక్కు తినకుండా ఉంటావా? గంగ పుట్టింటికి వెళ్ళింది. కన్నాను కూడా తీసుకువెళ్ళింది. సెలవులయిపోతేనే గాని తను తిరిగి రాదు. సో, తను రాని. వచ్చాక డాక్టర్ విషయం ఆలోచిద్దాం. సరేనా? ఈ తాగుడు వదిలేయమంటావు. అంతే కదా! కాసిన్ని రోజులు టైం ఇవ్వు. వదిలేస్తాను. ఇన్ని రోజులు బట్టి అలవాటైన ఈ తాగుడిని ఒక్క రోజులో ఎలాగరా వదులుకోవడం? గివ్ మీ టైమ్. ఐ సే బట్ నో డాక్టర్. ఎన్ని చెప్పినా నాన్న వినిపించుకోలేదు. తను పట్టిన పట్టు విడవనూ లేదు. 3 రోజులు గడిచేటప్పటికి అనునయంగా నచ్చజెప్పబోయిన త్యాగికి కోపం రావడం ప్రారంభమైంది. నా ఇష్టం. నేను తాగుతాను. తాగి చెడిపోతాను. నీకెందుకురా? మైండ్ యువర్ బిజినెస్ అన్నాడు. డోసు వేసిన తర్వాత ధైర్యంగా. నాకు ఉపదేశం చేయకుండా స్నేహంగా ఉండగలిగితే ఉండు. లేదా నేను నీకు ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందా? ఉంటే చెప్పేయ్. ఇప్పుడే గుడ్ బై కొట్టుకుందాం. మళ్ళీ ఇంకెప్పుడు కలుసుకోవద్దు అన్నాడు. ఆ తర్వాత రోజుల్లో నానా దగ్గర నుంచి ఫోనొస్తే రిసీవర్ తీసుకుని మాట్లాడకుండా పెట్టేసేవాడు. క్లబ్‌లో అతన్ని దూరం నుంచి చూసి చూడగానే బాత్రూంలోకి వెళ్లి దాక్కునేవాడు. ఎన్ని చేసినా ఐ అండర్‌స్టాండ్ యూ అన్నట్లు చిరునవ్వుతో నానా భరించి ఊరుకునేవాడు. ఇలా 10 రోజులు గడిచేటప్పటికి నెమ్మదిగా తన మొండితనం వదులుకొని స్నేహితుణ్ణి శరణుజొచ్చన ఆరంభించాడు త్యాగు. ఎందుకురా నా కోసం ప్రాణాలు విడుస్తావు? నీకిదేం కర్మరా? నన్ను అర్థం చేసుకున్న ఒకే ఒక్క హృదయం నీది. నువ్వు కూడా నన్ను వదిలేస్తే నేను ఏమైపోతానో? వదిలేయకురా అన్నాడు. ఐ యామ్ సారీరా. వెరీ సారీరా. ఇక మీదట తాగుడు ముట్టకూడదని అనుకుంటున్నాను. కానీ ఉండలేకుండా ఉన్నానురా. ఓడిపోతున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ నాన్న. హెల్ప్ మీ టు గెట్ ఔట్ ఆఫ్ దిస్ మెస్ అని స్నేహితుడి 2 చేతులు పట్టుకుని కుళ్ళి ఏడుస్తూ నోరు తెరిచి అడిగాడు త్యాగు. భార్యాభర్తల మధ్య ఉండవలసిన పరస్పర అనురాగం, తల్లిదండ్రులు పిల్లల మీద కురిపించే వాత్సల్యం, పిల్లల హృదయాల్లో తల్లిదండ్రుల పట్ల వికసించే ప్రేమ, పెద్దల పట్ల చూపే విధేయత, కుటుంబంలోని పరస్పర ప్రేమ, అభిమానం, గౌరవం ఇత్యాదివి త్యాగు అర్థం చేసుకోవాలి. అతని మనసులో ఈ సున్నిత బంధాలు సూటిగా నాటుకోవాలి. వీటి కొరకై అతను ఆరాటపడాలి అన్న ఉద్దేశంతో త్యాగుని తరచూ తమ ఇంటికి వెంటబెట్టుకుని తీసుకువెళుతూ ఉన్నాడు నాన్న. ఈ 10 రోజుల అతని ప్రయత్నము వృధా అవలేదు. మొదటి రోజున నానా వెంట వాళ్ళింటికొచ్చిన త్యాగు విద్యను, పిల్లల్ని, ప్రశాంతంగా ఉన్న ఆ ఇంటి పరిసరాల్ని చూసి మతిపోయిన వాడిలా అయిపోయాడు. చిలక, గోరింక వంటి దాంపత్యం, 2 గువ్వలు కట్టుకున్న గూడు, బొద్దుగా, ముద్దుగా ఉన్న పిల్లలు, ఈ ఇంటికి మూలాధారం తానే అన్నట్లు గంభీరంగా, అదే సమయంలో వీటికి అతీతమైన మూర్తి వలె నిరంతర చైతన్యంతో తిరిగే విద్య. ఆమె పెద్ద గర్వంగానూ లేదు. అనవసరమైన సిగ్గు అభినయించనూ లేదు. అసహజమైన మాటలు లేవు. ఏవండోయ్ ఇలా రండి, అలా రండి అంటూ తలుపు వెనుక నిల్చుని మొగుణ్ణి పిలవక, నానా అని అవసరమైనప్పుడు పేరు పెట్టి పిలిచి మాట్లాడినా, భర్తతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో, మాటల్లో భర్త పట్ల గౌరవము, అనురాగము, మర్యాద ప్రతిబింబిస్తూ నా సర్వస్వము ఈయనే అన్న ఒక నమ్మకం, ఇతను నా మనిషి అన్న నిబ్బరం తొంగి చూస్తుంటాయి. విద్య పెట్టిన కట్లెట్టు, తయారు చేసిచ్చిన ఫిల్టర్ కాఫీ త్యాగు ఆకలిని, హృదయాన్ని రెంటినీ సేద తీర్చి తృప్తిపరిచాయి. 8 గంటల దాకా వాళ్ళింట్లో కూర్చుని క్లబ్బుకు వెళ్లకుండా సరాసరి ఇంటికి వెళ్ళాడు త్యాగు. ముందు హాల్లోంచి మొదలుపెట్టి ప్రతి గదిని వెతుకుతున్నట్టుగా ఒక్కో గదిని పరిశీలిస్తూ చూస్తూ వచ్చాడు త్యాగు. ఇంట్లో సామాను చిందరవందరగా పడుంది. గందరగోళంగా, శూన్యంగా ఉన్న ఆ పరిసరాలు అతని హృదయాన్ని సూదితో గుచ్చినట్లు బాధించడంతో మేడ మీద బాల్కనీలో కూర్చుని 2 పెగ్గులు వేస్తేనే గాని లాభం లేదనుకుని సీసా పుచ్చుకుని పైకి వెళ్ళాడు. కాని మనసులో ఏదో ఆరాటం, ఒక రకమైన భరించలేని బాధ. చేతిలో సీసాని బాల్కనీ పెట్టగొడకేసి కొట్టాడు. అక్కడే అలాగే కూర్చుండిపోయాడు.
భగవంతుడా, నేను ఎందుకిలా అయిపోయాను? నా జీవితం ఎందుకిలా శూన్యమైపోయింది? అని కుళ్ళి కుళ్ళి బాధపడ్డాడు. ఆ వారంలో నానా కుటుంబంతో కలిసి 2 సార్లు బీచ్‌కి వెళ్ళాడు త్యాగు. ఒక సినిమా చూశాడు. పీకే జయరామన్ కచేరీకి వెళ్ళాడు. కచేరీ అయి ఇంటికొచ్చాక కోరికని తోసిపుచ్చలేక విద్య వీణ తీసుకుని వాయించడానికి కూర్చుంది. త్యాగరాజ యోగా కొంతసేపటికి ముందు జయరామన్ పాడినట్లుగా ఇంత లలితంగా, ఇంత గమకంతోటి హాయిగా వీణ వాయించగలగడం సాధ్యమా? విద్య చాలా బాగా పాడుతుందిరా. కమాన్ విద్య, బీ స్పోర్టివ్. నువ్వు గొంతు కలుపు. ఏయ్ విద్య, పాడబోయ్. తను రేడియోలో వాయిస్తుండేదిరా. ప్రకాష్ పుట్టాక ప్రోగ్రామ్స్కి వెళ్ళడం మానేసింది. వ్యవధి లేదు అంటూ మానుకుంది. మా పెళ్లికి ముందు తను అమెరికన్ కాన్సులేట్లో పనిచేస్తుండేది. నీకు చెయ్యాలనుకుంటే ఉద్యోగం చేయి, పెళ్ళయ్యాక మానక్కర్లేదు అని చెప్పాను. బట్ షీ రెఫ్యూజ్డ్. ఇక మీదట పిల్లల్ని కండం, వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేయడం ఇదేనా ఉద్యోగం? ఇంకో ఉద్యోగం నాకొద్దు అని పని మానేసింది. విద్య డబుల్ ఎంఏ, నీకు తెలుసా? భార్య పట్ల నాన్నకు ఎంత ప్రేమ, ఆమె గురించి ఎంత గర్వం. అటువంటి అనుకూలవతైన పెళ్ళం ఉన్నప్పుడు ఏ మగాడికి గొప్పగా ఉండదు? భారతీయ కలలుగన్న నవయువతి ఈ విద్యే కాబోలు. భర్తతో కలిసి స్విమ్మింగ్ చేయడం నుంచి కారు డ్రైవ్ చేసి, వంట చేసి, పిల్లల చదువు సంధ్యలు గమనిస్తూ వాళ్ళకి పాఠాలు చెబుతూ మళ్ళీ మన వైపు సాంప్రదాయబద్ధమైన యువతిలాగా ప్రతి శుక్రవారం మంగళవారం నూనె రాసుకుని తలంటు పోసుకుని ఓలు జడ వేసుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని లక్ష్మీ సహస్రనామ పారాయణ చేస్తూ అమ్మవారికి పూజ చేస్తుందని తెలుసుకున్న త్యాగు నానాని 2 చేతులతోనూ కావలించుకుని, నువ్వు అదృష్టవంతుడురా నానా, ఇలాగే కలకాలం సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన్రా. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అని త్యాగు అన్న మరుక్షణంలో నానా తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. నీకు ఇటువంటి జీవితం లభించాలి, నిన్ను ఇటువంటి సుఖప్రదమైన సంసారంలో చూడాలని నాకు చాలా కోరికగా ఉందిరా త్యాగు. అదంతా నా విషయంలో పగటికలరా. ఈ జన్మకది జరగని పని. ఎందుకు జరగదు? నువ్వు నాతో పాటు డాక్టర్ రెడ్డి దగ్గరకు రా చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. అప్పుడు నువ్వే ఒప్పుకుంటావు జరగని పని అంటూ ఏమీ ఉండదు అని. యాగు విరక్తిగా నవ్వాడు. ఒరే నానా, నువ్వో పిచ్చోడివిరా. నా మీద అలవిలేని ప్రేమ పెట్టుకుని జరగనివన్నీ జరుగుతాయని పేరాస్ పడుతున్నావురా. జరగదు అని ఫెమినిస్ట్లా తయారవకు. డాక్టర్స్ హ్యావ్ డన్ వండర్స్. నువ్వు చదివే ఉంటావు అలాంటి విషయాల గురించి. చదవలేదా చెప్పు. దేని గురించి? తాగుడు గురించా లేక డాక్టర్ల గురించి? డాక్టర్లు రాసే విశేషాలా? నేను చదవను. ఏదన్నా చదివితే వాటిల్లో నాలాంటి వారి గురించి అసలు నిజాలు ఉంటాయేమో, నాలాంటి వారి బలహీనతలు వాళ్ళు రాసే వాటిల్లో ఉంటాయేమో అని తెలిసిపోతాయేమోనన్న భయంతో చేత్తో ముట్టుకోను. అలాంటి వ్యాసాలు గాని పుస్తకాలు గాని కథల్లో కూడా ఒక తాగుబోతు క్యారెక్టర్ వచ్చిందంటే పుస్తకం చదవకుండా మూసేస్తాను. పసిపిల్లవాళ్ల మాట్లాడే ఈ అమాయకుడికి ఏం చెప్పి నమ్మించగలను? ఎలా చెప్పి మార్చను? ఎలా అర్థమయ్యేటట్లు చెప్పను అనుకున్నాడు నాన్న. దగ్గర దగ్గర 10-15 రోజులుగా రోజు నీతో డాక్టర్ దగ్గరికి వెళదామని కోరుతూ ఉన్నాను. కానీ నువ్వు మటుకు మొండికెత్తి ఆ విషయం మాట్లాడకుండా తప్పించుకుంటున్నావు. నీ మనసులో ఉన్న భయం ఉత్త అర్థం లేని భయం. గెట్ రిడ్ ఆఫ్ దట్ ఫియర్. యాగు, ఒకే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళదాం. దానివల్ల నీకేం నష్టం వస్తుందో చెప్పు. నేను ఇన్నిసార్లు వేడుకుంటున్నందుకైనా కనీసం నా కోసమైనా నువ్వు వస్తానని అనకూడదా? వస్తాను, సరేనా? ఆ పైన ఏంటి? ముందురా, మిగతాది తర్వాత చూసుకుందాం. యాగు కళ్ళు మూసుకున్నాడు. ఆల్రైట్, నీకోసం వస్తున్నాను. 15 రోజులుగా నా ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసినా కూడా అమితమైన ప్రేమతో డాక్టర్ దగ్గరికి వెళదాం రారా అంటూ పంతం పట్టుకుని కూర్చున్నావు. వస్తాను, బట్ ఆన్ వన్ కండిషన్. ఆ డాక్టర్ రెడ్డి చెప్పే మాటలు, ఆయన ట్రీట్మెంటు నాకు నచ్చకపోతే ఇక అంతే. ఆ తర్వాత రెండోసారి రమ్మనమని బలవంతం చేయకూడదు. నువ్వు ఎంత మొత్తుకున్నా రాను. నువ్వు ఇది ప్రామిస్ చేయి, అప్పుడు వస్తాను. నాన్న ఒక్క క్షణం కూడా తటపటాయించకుండా ఐ ప్రామిస్ అన్నాడు. ఆ శుక్రవారం నాడు డాక్టర్ రెడ్డి త్యాగుని చూడ్డానికి అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆ శుక్రవారానికి ముందు రోజునే నాన్న డాక్టర్ రెడ్డిని కలుసుకుని త్యాగు గురించి తనకి తెలిసిన విషయాలన్నీ, అతని బ్యాక్గ్రౌండ్ మొదలైనవి ఆయనకు చెప్పాడు. అయితే తను డాక్టర్ని ముందుగానే కలుసుకుని ఈ వివరాలు చెప్పిన విషయం త్యాగుకి తెలియనివ్వకుండా స్నేహితుడిని తీసుకుని మొదటిసారి వెళుతున్నట్టు డాక్టర్ దగ్గరకు బయలుదేరాడు. పొద్దుట 8ంటికి అపాయింట్మెంట్ అయితే 7:30 కల్లా నాన్న త్యాగు ఇంటికి వచ్చాడు. 7:30 అయ్యేటప్పటికి ఇద్దరూ క్లినిక్లో ఉన్నారు. యాగు కుదురుగా కూర్చోలేకుండా ఉన్నాడు. డాక్టర్ ఎలా ఉంటాడు? రామభద్రంలా ఉంటాడా లేక ఇంకో రకంగా ఉంటాడా?
ఈ డాక్టర్ చాలా సమర్థుడని అప్పటికి విని ఉన్నాడు. ఏమైనా తనకి ఒక సైకియాట్రిస్టు వైద్యం చేయాల్సిన అవసరం ఉందా? ఎవరైనా తెలిసిన వాళ్ళు చూసి మీ ఆయన్ని పిచ్చికి వైద్యం చేసే డాక్టర్ రెడ్డి గారి క్లినిక్లో చూసాం అని ఊరికెళ్ళి గంగతో చెబితే తెలివి తక్కువ పని చేస్తున్నానా? ఈ నానా తృప్తి కోసం కదా ఇక్కడికొచ్చాను. రావడానికి ఒప్పుకున్నాను. నానా వంక కళ్ళెత్తి చూశాడు. అతను త్యాగు మనసులోని అలజడిని గ్రహించినట్లు రిలాక్స్ అన్నాడు నెమ్మదిగా అనునయిస్తున్నట్లు. నానా, "ఉమ్, నేను చెప్పింది జ్ఞాపకం ఉందా? ఈయన ట్రీట్మెంట్ నచ్చకపోతే నో మోర్ విజిట్స్, ఓకే?" "ఓకే." "నానా." "ఏంట్రా?" "నేను ఈయన్ని చూసినట్లు ఎవరికీ బయటికి చెప్పరు కదా? ఎవరి దగ్గరన్నా అన్నాడంటే అది కాస్త గంగకి రామభద్రం గారికి తెలిసిందంటే పెద్ద గొడవ అవుతుంది. నానా రభస అయిపోతుంది." నాన్న స్నేహితుని భుజం తట్టాడు అనునయిస్తున్నట్లుగా. "చూడు, చిన్నపిల్లాళ్ళ మాట్లాడుకో. ఐ సెడ్ రిలాక్స్." ఇంకోసారి త్యాగు నానా దగ్గర విషయం ఎత్తే అవకాశం లేకుండానే రిసెప్షనిస్ట్, "యు మే గో ఇన్" అంది. లోపలికి వెళ్లారు. డాక్టరు ఇలా ఉంటాడని త్యాగు ఊహించలేకపోయాడు. అసలు ఆయన తను అనుకున్న విధంగా లేనేలేడు. 6 అడుగుల పొడవు, అందుకు తగిన లావు, వెడల్పైన ముఖం, పొడవైన ముక్కు, గుబురుగా ఉన్న మీసాలు, నున్నగా ఒత్తుగా పైకి దువ్వుకున్న క్రాఫింగ్, తెలుపు నీలం గళ్ళున్న సూటు, దానికి మ్యాచ్ అయిన టై. పరిచయాలయ్యాయి. కూర్చున్నారు. ఎలా ఆరంభించాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అన్నది తెలియక త్యాగు ఇబ్బంది పడుతుండగా, "త్యాగు, ఐ లైక్ యువర్ షర్ట్ వెరీ మచ్. ఎక్కడ కొన్నారు?" అని చాలా కాలంగా పరిచయం ఉన్న స్నేహితుల్లా మాట్లాడడం మొదలు పెట్టాడు డాక్టర్ రెడ్డి. 10 నిమిషాలు గడిచే లోపలే తాను అమెరికాలో పనిచేసిన విషయం చెప్పారు. మద్రాస్ అంటే తనకి చాలా ఇష్టమని చెప్పారు. తన వృత్తిలో తటస్థపడే విచిత్రమైన సంఘటనలు సరదాగా వర్ణించి చెప్పారు. మాటల సందర్భంలో త్యాగు వయసు ఎంతన్నది అడిగాడు. అతని ఉద్యోగం గురించి అడిగాడు. ఏం ఉద్యోగం చేస్తున్నాడో అని కూడా అడిగాడు. 10 సంవత్సరాలు కలకత్తాలోనే ఉద్యోగం చేసిన మీరు అదెందుకు వదిలేసొచ్చారు? "నాకు రావడం ఇష్టం లేదు డాక్టర్. ఐ లైక్ ఇట్ సో మచ్. బట్ గంగా." "హూ ఈజ్ గంగా?" "మై వైఫ్." "ఆమె మీతో పాటు ఇక్కడికి రాలేదా?" "లేదు, సెలవులకని ఊరికెళ్ళింది." "ఉమ్, అందరిళ్లలోనూ ఇంతే. సెలవులివ్వగానే ఆడవాళ్లు పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోతారనుకుంటా." "ఇప్పుడు మరో కంపెనీలో పనిచేస్తున్నానని అన్నారు. ఎందుకని? మీ కలకత్తా కంపెనీకి మద్రాసులో బ్రాంచి ఉందనుకుంటాను, లేదా?" అడిగాడు డాక్టర్ రెడ్డి. "ఉంది. అయినా మేము అనుకున్నప్పుడల్లా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం వీలవుతుందా? మోరోవర్." "మోరోవర్ మై డ్రింక్. నో." "ఆ కంపెనీ అధికారులు హాఫ్ లేట్ నా హ్యాబిట్స్ గురించి కాస్త ఇష్టపడలేదు. అంచేత." "కొంచెం ఇష్టపడలేదా? అంటే వాట్ డు యు మీన్? ఏం హ్యాబిట్? తాగడమా?" "మీకిష్టం లేకపోతే ఆ విషయం గురించి మాట్లాడవద్దులేండి. డ్రింక్స్ గురించి, అలవాట్ల గురించి మాట్లాడడం వదిలేద్దాం. కానీ మీతో కొన్ని నిజాలు చెప్పదలుచుకున్నాను." ఇప్పుడు నాన్న కుర్చీలోంచి లేచాడు. "ఎక్స్క్యూజ్ మీ త్యాగు, నేను బయట వెయిట్ చేస్తానురా." "నో, ప్లీజ్ స్టే." డాక్టర్ దీనికి అభ్యంతరం లేనట్టు మామూలుగా సంభాషణ ఆరంభించాడు. సాధారణంగా మన భాషలో తాగుబోతు అన్న మాటని చాలా మంది పట్ల ఉపయోగిస్తుంటారు. అది చాలా తప్పు. తాగి అందువల్ల తనకు గాని, తన గౌరవానికి గాని, చుట్టూ ఉన్నవారికి గాని ఎటువంటి బాధ కలగనివ్వకుండా ఒక వ్యక్తి తాగగలిగినప్పుడు, అందువల్ల ఆర్థికమైన ఇబ్బందికి లోను కానప్పుడు అది ఒక సమస్య కాదు. ఈజ్ జస్ట్ యాన్ అకేషనల్ డ్రింకర్, అంతే. అయితే తాగినందువల్ల ఒక మనిషి మనసు, మాట తీరు, ప్రవర్తన, గౌరవము ఇవన్నీ ఎప్పుడైతే దెబ్బతింటాయో అప్పుడు హీ ఈజ్ కాల్డ్ యాన్ ఆల్కహాలిక్. దాన్నే తాగుబోతు అనొచ్చు. డ్రింక్ని ఎంజాయ్ చేసేవాణ్ణి ఈ తాగుబోతుతో పోల్చి మాట్లాడడం చాలా తప్పు. మొదటి వ్యక్తికి ఎటువంటి ట్రీట్మెంటు అక్కర్లేదు. అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగడం మానేయగలడు. అయితే ఆల్కహాలిక్ విషయం అలా కాదు. అతని విషయంలో ఇది ఒక అలవాటు కాదు, ఒక వ్యాధి. ఎస్, ఇట్ ఈజ్ ఏ డిసీజ్. నాడీ మండలంలో రసాయనిక మార్పు సరిగ్గా లేని మనిషి తాగినప్పుడు అతని రక్త నాళాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. రక్త ప్రసారంలోని ఈ మార్పు వల్ల అతను బాధకు లోనవడం కద్దు. ఎన్ ఆల్కహాలిక్ బిహేవ్స్ డిఫరెంట్లీ బికాస్ ఆఫ్ కెమికల్ ఇంబ్యాలెన్స్ ఇన్ హిజ్ నర్వస్ సిస్టమ్. నేను చెప్పింది బోధపడుతోందా? మొదట్లో మామూలుగా వేళాకోళంగా మాట్లాడిన ఆయన కంఠం గంభీరంగా, తీవ్రంగా మారింది. అయినప్పటికీ నిదానంగా, వివరంగా చెప్పడం చూసి త్యాగుకి చాలా ఆశ్చర్యం కలిగింది. "నిజంగానేనా? కెమికల్ ఇంబ్యాలెన్స్ ఉండడం చేత నేను తాగిన వెనక మామూలుకి భిన్నంగా మారిపోతున్నానా? సో
నాకు సంబంధించినంత వరకు ఇది ఒక వ్యాధి అన్నమాట. ఒక మనిషి, అందులోనూ ఒక డాక్టర్, ఇది వ్యసనం అని ముఖం వాచేటట్లు చివాట్లు వేయకుండా ఎంతో సానుభూతితో ఒక స్నేహితుని వలె బాధ కలగకుండా నెమ్మదిగా బోధించడం అన్నది యాగుకి కొత్త అనుభవం. చాలా కొత్తగా ఉంది ఈ అనుభూతి. లక్కీగా క్యాన్సర్లా ఇది మందులేని వ్యాధి కాదు. నయం కాని భయంకరమైన వ్యాధి కాదు. తప్పకుండా ఇది నయం కాగల వ్యాధి. దీనికి వైద్యం ఉంది. ప్లీజ్ బిలీవ్ మీ. మీ సహకారం కనుకుంటే చాలా త్వరగా ఈ వ్యాధి నుంచి బయటపడగల మార్గం ఉంది. ఏమంటారు? షల్ వి ట్రై? నిజంగానా? సాధ్యమవుతుందా? నమ్మవచ్చా? రామభద్రంలా కాక ఈయన మానవత్వంతోటి అభిమానంతోటి చెబుతున్నారు. ఇది అలవాటు కాదు, ఒక వ్యాధి అంటున్నారు. ఖచ్చితంగా ఇది నయమవుతుంది అంటున్నారు. ప్రయత్నించి చూస్తే ఏమవుతుంది? యాగు కొంచెంసేపు తనలో తాను ఆలోచించుకున్నాడు. నానవంక చూశాడు. ఆ తర్వాత సరి అని ఒప్పుకున్నట్లు నెమ్మదిగా తల ఊపాడు. నానా నర్సింగ్ హోంకి భోజనం తీసుకొచ్చేసరికి త్యాగు ఒళ్ళు ఎరగని మంచి నిద్రలో మునుగున్నాడు. మొదటి వారంలో మీరు గాని పేషెంట్ బంధువులు గాని గుంపులు గుంపులుగా వచ్చి పేషెంట్ని చూడకుండా ఉండడం మంచిది. అసలు చీటికి మాటికి మీరెవరూ రాకుండా ఉండడం చాలా అవసరం. తాగుడు లేకపోవడం వల్ల వీళ్ళు పడే బాధ, మనోవేదన, తపన, చికాకు ఇవన్నీ మీరు కళ్ళతో చూసి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అదే కాదు, ఈ సమయంలో ఒక పెగ్గు తాగడానికి వీళ్ళు ఎటువంటి అబద్ధం ఆడడానికైనా వెనుకాడరు. నాలుక పిడచగట్టుకుపోతుంది అంటారు. తిండి తినక ఉపోషాలుంటారు. మొండికెత్తుతారు. చుట్టాలు గాని స్నేహితులు గాని కనిపిస్తే కొందరు వాళ్లను పట్టుకుని ఏడవడం మొదలు పెడతారు. ఇంటికి తీసుకెళ్ళిపోండి, మీరు ఎలా చెబితే అలా వింటాను అని నాటకం ఆడతారు. ఎలాగో అలా ఒక పెగ్గు దొరికితే చాలునన్న ఆరాటంతో బ్రతిమాలో ఏడ్చో ఏ పని చేయడానికైనా రెడీగా ఉంటారు. త్యాగు కూడా ఇదే మాదిరి బిహేవ్ చేస్తాడని అనడం లేదు, కానీ బట్ ఇలా చేసే అవకాశం ఉంది. అందుకని రిస్క్ తీసుకోవడం అనవసరమని ఇంత దూరం చెబుతున్నాను. త్యాగు డాక్టర్ రెడ్డి నర్సింగ్ హోంలో చేరడం నిశ్చయమైన తర్వాత డాక్టర్ రెడ్డి ఈ విషయాలన్నీ నానాతో సుదీర్ఘంగా వివరంగా చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే నానా భోజనం క్యారియర్ డ్యూటీ నర్సుకి ఒప్పజెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. నర్సింగ్ హోంలో ఇన్పేషెంట్గా చేరాలి అన్నప్పుడు త్యాగు భయపడిపోయాడు. అది కూడా 3 వారాల పాటు ఉండాలా? ఎలా? ఇది ఎలా వీలవుతుంది? గంగ ఊళ్ళో లేదు. గంగతో పాటు వంట మనిషి కూడా ఊరెళ్ళిపోయింది. ఇల్లేం చెయ్యాలి? ఆఫీసులో ఏ కారణం చెప్పి సెలవు పెట్టాలి? ఈ కొత్త ఆఫీసులో చేరి ఎంతో కాలం కాలేదు. గబాలను 1 నెల లీవ్ కావాలంటే ఇస్తారా? ఇప్పటికే నాన్న పోయినప్పుడు లీవ్ పెట్టానాయే. ఏ కారణం చెప్పి లీవ్ పెట్టను? ఉన్న విషయం చెప్పి పెట్టనా? నా నిజం ఎలా చెప్పను? చెప్పలేను. ఇదంతా పెద్ద గందరగోళంగా తయారైందే. తాగుడు అలవాటు మానుకునేందుకు నర్సింగ్ హోంలో చేరుతున్నానన్న విషయం తమ ఊరికి పాకితే ఇంకేమైనా ఉందా? అసలుకే మోసమవుతుంది. గంగ తిరిగి రానంటుంది. అసలు కాపురమై చేయనంటుంది. ఈ ఉన్న పై సయోధ్య కూడా గోవిందా కొడుతుంది. వద్దు బాబు, ఈ చిక్కులన్నీ వద్దు. నర్సింగ్ హోంలో చేరతానని నానాకి మాటిచ్చినప్పుడు ఈ విషయాలన్నీ తను ఆలోచించలేదు. వీటిని గురించి మరిచిపోయాడు. గంగ ఊళ్ళో లేకపోతే ఏం? ఆమె దగ్గరికెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పి వెంటబెట్టుకొస్తే సరి. దీనికింత ఆలోచన ఎందుకురా? ఏం, నువ్వు వెళ్ళి తీసుకురావా? నువ్వు వెళ్ళి చెబితే ఆమె ఇదంతా నమ్మదా? ఓకే, నేను విద్య వెళ్ళి తీసుకొస్తాం. అప్పుడు ఏంట్రా పెద్ద ఆఫీసు? నీ ఆరోగ్యం కంటే ముఖ్యమా? పర్సనల్ విషయమే ఊరికెళ్ళాలి, చాలా అర్జెంటు అని చెప్పు. లేకపోతే పిల్లల కొంట్లో బాగలేదను. అది చెప్పలేకపోతే నీకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలి. మీ ఊళ్ళోని రామభద్రం చేత ఆపరేషన్ చేయించుకోవాలి. అందుకు వెళుతున్నానని చెప్పు. సే సమ్ డ్యామ్ ఎక్స్క్యూజ్. మనసుండాలే తప్ప దానికి దారే ఉండదా? నానా కోపంగా మాట్లాడేటప్పటికీ త్యాగు తగ్గాడు. హృదయపు లోతుల్లో తను నలుగురిలాగానే భార్యాబిడ్డలతో సుఖంగా శాంతిగా కాపురం చెయ్యాలన్న కోరికతో ఆ ఆశ ఊగిసలాడుతుండడం చేత ఏదో ఒక కారణం చెప్పి 4 వారాల పాటు లీవ్ తీసుకున్నాడు. ఇంట్లో పనివాళ్లతో ఊరికి వెళుతున్నానని చెప్పి ఇంటికి తాళాలు పెట్టాడు. కన్నాకు ఇంకో 15 రోజుల పాటు స్కూలు సెలవులున్నాయి. అంచేత గంగ ఈ మధ్యలో వచ్చేస్తుందన్న భయం లేదు. ఊరికెళ్ళి ఈ వివరాలన్నీ గంగతో చెప్పి ఆమెను తీసుకొస్తానని విద్య బయలుదేరబోతుంటే ఇప్పుడొద్దు, ఒక వారం రోజులు కానివ్వండి. అప్పుడు హౌ ఐ ఫీల్ అన్నది తెలుసుకున్నాక మీరెళ్ళి చెప్పి వద్దురుగాని అంటూ ఆమె ప్రయాణం ఆపి నర్సింగ్ హోంలో చేరాడు త్యాగు. నర్సింగ్ హోం తిరువాన్మయూర్కి కాస్త దూరంలో సముద్రపు ఒడ్డునుంది. త్యాగు ఉన్న గదిలోంచి చూస్తే దూరం నుంచి సముద్రము నీలిరంగులో కనిపిస్తూ ఉంటుంది.
చుట్టూ సరుగుడు చెట్లు దట్టంగా పొరుచుకునున్నాయి. మధ్య మధ్య కొబ్బరి చెట్లు, పూల చెట్లు, చుట్టూ సమంగా కత్తిరించిన పచ్చని తివాచి వలె పరుచుకున్న రకరకాల కోటరన్స్ మొక్కలు. నిశీది నిశ్శబ్దంలో గస్గస్మంటూ పాట పాడే సముద్రపు అలలు. నీకేం తెలుసునయ్యా, నువ్వు పేషెంట్వి, నేను డాక్టర్ని, సో కీప్ క్వైట్ అన్న ధోరణిలో కాక, చికిత్స ఆరంభించడానికి ముందు తాను ఏ విధంగా, ఎందుకు ట్రీట్మెంట్ చేయబోతోంది స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్పాడు మొదటి రోజునే డాక్టర్ రెడ్డి. మీకు మొట్టమొదట కావాల్సింది విశ్రాంతి, ఆ తర్వాత మనశ్శాంతి, రెస్ట్ అండ్ పీస్. ఈ రెండు అతి ముఖ్యమైనవి. కాంపోజ్ ఇచ్చి మిమ్మల్ని కొన్ని గంటల సేపు నిద్రపోగొడతాను. ఆకలి వేయకుండా ఉండడానికి, నీరసం రాకుండాను ఇంట్రావీనస్ గ్లూకోజ్ డ్రిప్పు పెడతాం. కొంతమందికి డ్రింకు ఆపడం చేత న్యూమోనియా రావడం కద్దు. అదే కాకుండా ఇంకా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవన్నీ అణచడానికి యాంటీబయాటిక్స్, కోర్స్ గుండెదడ, భయం ఇత్యాదివి కలగకుండా ఉండడానికి లిబ్రియం, నరాల బలహీనతకి బి కాంప్లెక్స్ ఇత్యాది రొటీన్ ట్రీట్మెంట్. దట్స్ ఆల్. 3 రోజుల్లో మీలో మార్పు కనిపిస్తుంది. అది మీరే ఫీల్ అవుతారు. నేను చెప్పడం కాదు, చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. డ్రింకు లేకుండా 3 రోజులు, పూర్తిగా 3 రోజులుండాలా? భగవంతుడా, చాలా కష్టమైన పనే. డాక్టర్కి కోపం వచ్చినా పర్వాలేదు అనుకుని త్యాగు అడిగేశాడు. 3 డేస్ వితౌట్ డ్రింక్స్, అలా ఉండడం చాలా కష్టమైన పని డాక్టర్. అందువల్ల సాయంకాలం వేళ ఒక 2 పెగ్గలు తాగడానికి పర్మిషన్ ఇవ్వండి. రోజుకి 2 పెగ్గలు, సాయంత్రం పూట ప్లీజ్. డాక్టర్ దయగా నవ్వాడు. 2 పెగ్గలు తాగాలంటే ఇంట్లోనే ఉండిపోవచ్చుగా త్యాగు. వై గెట్ అడ్మిట్ ఇన్ నర్సింగ్ హోమ్ ఎట్ ఆల్? అది కాదు డాక్టర్, ప్లీజ్. అది తలచుకుని ఇప్పుడే బాధపడకండి. డ్రింకు కదా, అవసరమైతే ఇస్తాను, సరేనా? ఇన్ని చెప్పి సీసాలు ఎక్కడ దాచుకుంటారో అని అలా దాచే పేషెంట్లు ఉండడం చేత అడ్మిట్ అయిన వెనువెంటనే రూంలోకి తీసుకువెళ్ళి అతను వేసుకున్న బట్టలు, షర్టు, ప్యాంటు తీయించేసి నర్సింగ్ హోమ్ గౌను వేసుకోవడానికి ఇచ్చారు. తాగాలనే పిచ్చిలో ఈ నర్సింగ్ హోంలోంచి చెప్పకుండా పారిపోవడానికి వీల్లేకుండా ఈ మాదిరి గౌనులు వేస్తుంటారు పేషెంట్కి. యాగు రకరకాల పరీక్షలకు లోను కాబడ్డాడు. తల నుంచి కాలు బొటన వేలుదాకా అంగాలన్నీ 2 డాక్టర్లు మాస్టర్ చెకప్ చేసిన తర్వాత ఎక్స్రే, ఈసీజీ తీశారు. రక్తము, మలము, మూత్రము పరిశోధనాశాలకు పంపి కిడ్నీ, లివర్ ఫంక్షన్స్ సరిగ్గా చేస్తున్నాయో లేదో కూడా పరిశోధించి చూశారు. చేయవలసిన పరీక్షలన్నీ చేశాక, కావలసిన పరీక్షలన్నీ అయ్యాక డాక్టర్ రెడ్డి త్యాగుకి కాంపోజ్ ఇంజెక్షన్ ఇచ్చాక గ్లూకోజ్ డ్రిప్పు ఆరంభించేశారు. బెస్ట్ ఆఫ్ లక్ త్యాగు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఫైన్, హాయిగా నిద్రపోండి అంటూ నెమ్మదిగా గొంతు తగ్గించి డాక్టర్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వింటూనే త్యాగు నిద్రలోకి జారుకున్నాడు. మొదటి 2 రోజులు 3 సార్లు నిద్రమందు రక్తనాళాల్లోకి ఎక్కించడం వల్ల లిబ్రియం, యాంటీబయాటిక్, గ్లూకోజ్ డ్రిప్పు ఇవ్వడం చేత 24 గంటల్లో 18 గంటలు ఆకలి దప్పులు లేకుండా అలా నిద్రపోతూనే ఉన్నాడు త్యాగు. మెళకువతో ఉన్న 1 గంట విరామంలోనూ అతను పూర్తిగా కళ్ళు తెరవలేకపోయాడు. ఒక రకమైన మత్తు, ఏదో తెలియని నిద్ర, మెలకువకి మధ్యనున్న నీరసం, కళ్ళు తెరిపిన పడని ఒక విధమైన మాంద్యం. గొంతు తడారిపోతుంది. గొంతు ఎండి బీటలు వారినట్లుగా బాధ, కాళ్ళు చేతులు వణుకు. చిన్న చప్పుడు కూడా చెవుల్లో పెద్ద పెద్ద ఫిరంగులు మోగించినంతటి శబ్దం. చెవుల్లో టపటపమంటూ గుండెలు కొట్టుకుంటున్న ధ్వని. బలవంతాన కూర్చోబెట్టి కాస్త వేడిగా ఉన్న హార్లిక్సో, బోర్నవిటాయో ఇస్తున్నప్పుడు అది తాగిన వెంటనే వాంతి చేసుకుని ఆ మత్తులోనే ఐ వాంట్ ఏ డ్రింక్, ఒకే ఒక్క గుక్క ప్లీజ్ అని పక్కన ఎవరుంటే వాళ్ళని బ్రతిమలాడుతున్నాడు. ప్రాధేయపడి అడుగుతున్నాడు. ఒకసారి హాయిగా ఒళ్ళు మరిచి నిద్రపోతున్న మనిషి ఎవరో కుదిపి లేపినట్లు లేచి కూర్చున్నాడు. ఒళ్ళంతా స్నానం చేసినట్లు చెమట, దిగచెమట్లు, చుట్టూ చీకటి. ఇది పగలా రాత్రా? నేను ఎక్కడున్నాడో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏదో భయం, గుండెల్లో చెప్పలేని అదటు. ఓ హెల్ప్, నా కళ్ళు కనబడటం లేదు, అంతా చీకటి, అమ్మా అంటూ గట్టిగా భయంతో కేకలు వేశాడు. మరుక్షణంలో నర్సు పరిగెత్తుకునొచ్చింది. పెద్ద లైట్ వేసింది. ఆ దీపకాంతికి 2 కళ్ళు గట్టిగా మూసుకుని కళ్ళు మండుతున్నాయి. కళ్ళలో సూదులు గుచ్చుకుంటున్నాయి. వెంటనే డ్రింక్ కావాలి అంటూ ఆగకుండా పిచ్చిపట్టిన వాళ్ల కేకలు మొదలు పెట్టాడు. నైట్ డ్యూటీ డాక్టర్ వెంటనే ఇంకో కాంపోజ్ ఇంజెక్షన్ ఇవ్వడంతో 10 నిమిషాల్లో మనిషి ఓపిక లేనట్లు మంచం మీదకి ఒరిగిపోయాడు. ఆ 2 రోజుల్లో ఏవో చిత్రమైన కలలు.
వసు ఆ కలల్లో వస్తోంది. ఆ చిన్ని చెల్లెలు తను నేర్పిన పాట పాడుతూ వస్తోంది కలలోకి. అన్నా చూడు అంటూ గెడ్డం పట్టుకుని పాట పాడుతోంది. అభినయం చేస్తోంది, నవ్వుతోంది. పరిగెత్తుతూ ఆడుతున్న ఆ గొంతు గబాలన రక్తవర్ణంలోకి మారిపోయింది. రెండు కూరలు పొడవుగా మొల్చాయి. హహహ అంటూ రాక్షసిలా నాలుక జాపి గొంతులు వేస్తోంది. కూరలు చాచి త్యాగు గొంతు కొరుకుతూ ఉంది. చిమ్మిన ఆ రక్తాన్ని కప్పులోకి పట్టి తాగుతూ ఉంది. ఇది ఎంత భయంకరమైన పని! అన్నయ్య తాగు, డ్రింక్ అంటూ తన వైపుకి చేయి జాపింది ఆ రక్తపు కప్పుతో. అమ్మో వద్దు, బాబోయ్ వద్దు! 2 రోజుల పాటు కేకలు, పిచ్చి అరుపులు, భయంకరమైన కలలు. వీటిలో మునిగిపోయిన తర్వాత 3వ రోజున త్యాగు దేహము, మనసు రెండూ శక్తి లేనట్లుగా నిస్త్రాణ పడిపోయాయి. మొదటిసారిగా 2 వేడి ఇడ్లీలు, అరగ్లాసుడు పాలు అతను లోపలికి తీసుకుని ఇముడ్చుకోగలిగాడు, వాంతి చేసుకోకుండా. 4వ రోజు ఉదయం వేళ సుమారు 2 గంటల సేపు డాక్టర్ రెడ్డి త్యాగు పక్కన కూర్చుని మాట్లాడారు. త్యాగు, నేను నీకు స్నేహితుణ్ణి. మీకు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఇంత ప్రయత్నం చేస్తున్నాను. ఇది మీరు నమ్మాలి. మీ సహకారం లేనప్పుడు నేను ఏమీ చేయలేను. నా ప్రయత్నాలు వృధా అయిపోతాయి. అందుచేత ఐ మస్ట్ హ్యావ్ యువర్ ఫుల్ కోఆపరేషన్. మొదటి రోజు చాలా గడ్డుగా గడిచాయి. చాలా కష్టమైన రోజులు. ఆ 3 రోజుల కష్టాన్ని మీరు తట్టుకోగలిగారు. వాటిని దాటుకునొచ్చారు. ఇక మీదట అంతా సులభంగానే ఉంటుంది. ఈ అలవాటుని ఈ జబ్బుని వేళతో సహా పిగిలించి పారేయాలంటే ఇది మీకు ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? దీనికి కారణమేమిటి? ఈ వివరాలన్నీ నేను తెలుసుకోవాలి. మీరు మనసు విప్పి ఏదీ దాచకుండా నాతో ఈ విషయాలన్నీ చెప్పారంటే నా కర్తవ్యం చాలా సులభంగా నెరవేర్చగలుగుతాను. నేను చెప్పేది మీకు అర్థమవుతుందనుకుంటా. ఐ యామ్ యువర్ ఫ్రెండ్. నేను డాక్టరు అన్నది మరిచిపోండి. మీకు సహాయం చేయడానికి అవకాశం ఇమ్మని వేడుకొనే నానా వంటి మరో స్నేహితుడిగా నన్ను జ్ఞాపకం పెట్టుకోండి. నేను నానా వంటి స్నేహితుడినే. అండర్స్టాండ్? దెన్ లెటస్ టాక్ ఫ్రాంక్లీ. మొదట మీ గురించి మాట్లాడుకుందామా? మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీరు సాధువా లేక మొరటు మనిషా? ఎక్కువగా మాట్లాడతారా లేక రిజర్వ్ టైపా? వక్రమైన ఆలోచనలు వస్తుంటాయా? అబద్ధాలు చెబుతుంటారా? మీ బాల్యంలో ఎలా ఉండేవారు? భోజనంలో మీకు ఏ పదార్థాలు ఎక్కువ ఇష్టం? సహించని పదార్థాలున్నాయా? ఏమేమిటి? మీకు 3, 4 ఏళ్ల వయసప్పుడు జరిగిన విషయాలు, సంఘటనలు జ్ఞాపకం ఉన్నాయా? షెల్ వి స్టార్ట్ ఫ్రమ్ యువర్ థర్డ్ ఇయర్? ఏమేం జ్ఞాపకం ఉంది? కమాన్ స్పీక్. నేను మీ స్నేహితుడిని. సో మాట్లాడండి త్యాగు. 3 ఏళ్ల వయసున్న ఆ చిన్న త్యాగు గురించి చెప్పండి. తగ్గు కంఠంతో నిదానంగా హిప్నటైజ్ చేసినట్లు డాక్టర్ రెడ్డి అడుగుతున్నాడు. గదిలో నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. ఉదయం వేళ చల్లగా ప్రశాంతంగా ఉంది. కిటికీలోంచి చూస్తుంటే నిదానంగా తీరికగా ఎగురుతూ ఉన్న సముద్రపు పిట్టలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడి నుండి ఆరంభించాలి? మొట్టమొదటి జ్ఞాపకం ఎక్కడి నుంచి? దేన్ని గురించి? ఆ జ్ఞాపకాల దొంతరలోని మొదటి వ్యక్తి ఎవరు? అమ్మ. అందమైన ఆమె ముఖం, మొగలి పువ్వు ఛాయ, పొడుగాటి ఓలు జడ. నానా చెప్పినట్టు రవివర్మ చిత్రాల్లోని బొమ్మ వంటి అమ్మ. ఒడిలో పడుకున్న త్యాగుకి అమ్మ ముఖం, కింద కొంగి చూస్తున్న అమ్మ ముఖం కనిపించింది. తళతళమని మెరిసే చెక్కిళ్ళు, ఆ చెక్కిళ్లలో ప్రతిఫలించే పచ్చని పసుపు. నాకు తమ్ముడు పాపాయి కావాలమ్మా. గుండుగా సుబ్బడింట్లో పుట్టాడే అలాంటి గుండు పాపాయి కావాలమ్మా. ఓ, ఐ లవ్ మై మదర్ డాక్టర్. ఆ తర్వాత ఒక రోజున అమ్మ ఒంగుని నాన్నకి వడ్డిస్తోంది. తలుపు పక్కగా నేను. గబాల్న అమ్మ జడ నాన్న తింటున్న ఆకులో పడింది. నాన్న పడిన ఆ జడ పుచ్చుకుని అరిచాడు, దొంగముండా. కత్తిపీట తీసుకుని జడ పట్టుకుని గుంజి ముక్కలు ముక్కలుగా నరికాడు. కింద పడ్డ ముఖం తీసుకుని తలగడ కింద ఎవరికీ తెలియకుండా దాచి రాత్రంతా ఏడ్చాను డాక్టర్. దోసె మాడిపోయిందని నాన్న కట్టిపుల్ల తీసుకుని అమ్మని కొట్టినప్పుడు తలలోంచి రక్తం ధారగా కారింది డాక్టర్. మసిలే చారు ముఖం మీద విసిరి కొట్టడం వల్ల కాలి బొబ్బలెక్కితే అయ్యో అమ్మ అంటూ అమ్మ వెనకాల గదిలో పడుకుని బాధపడేది డాక్టర్. సన్నని కంఠంతో నెమ్మదిగా రహస్యంలా ఆగాగి చెబుతూ ఉన్నాడు. మనసులో అణిగిమణిగి ఉన్న విషయాల్ని, జ్ఞాపకాల్ని అలా మాట్లాడుతున్న ఆ కంఠం గబాలన మారిపోయింది. కంఠంలో ద్వేషం, ఒక ఆవేశం, పిచ్చి కోపం. ఐ హేట్ దట్ మ్యాన్ అంటూ తిరిగి చెబుతున్నప్పుడు మెదడు లోపల పురుగు ఒకటి తొలుస్తున్న బాధ మొదలైంది. నిప్పు పుడుతోంది డాక్టర్. మెదడులో పురుగు తొలిచేస్తుంది డాక్టర్. ప్లీజ్ గివ్ మీ ఏ డ్రింక్. కొంచెమంటే కొంచెం చాలు. ఒకే ఒక్క పెగ్ ప్లీజ్.
గొంతెత్తి అరవడం మొదలుపెట్టాడు త్యాగు.